హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మీమాంసాసురుడిది వీడియో ఉంది కదండి. ఈ వీడియో కింద ఒక కామెంట్ పెట్టారు ఒకతను. 1 డే ఎగో ఎంత బాధ పెడుతున్నారు నన్ను, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు, నా మనీ ఫస్ట్ ఇవ్వండి, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి, మీ వల్ల మా ఫ్యామిలీలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. సో వీడు ఇంకా చూసినట్లేదు ఈ కామెంట్ని. జనరల్గా వీడు నెగిటివ్ కామెంట్స్ అన్నీ డిలీట్ చేస్తూ ఉంటాడు కదా, అలాగే కదా వీడు ఇన్ని సంవత్సరాల నుంచి బతుకుతూ వస్తుంది. వీడి గురించి నిజాలు అన్నీ కామెంట్స్లో పెడితే వీడు ఎప్పుడో వీడి దుకాణం మూసుకొని ఉండేవాడు. కానీ వచ్చే నెగిటివ్ కామెంట్స్ అన్నీ చూసి డిలీట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ కామెంట్ ఇంకా చూసినట్లేడు, అందుకనే ఉంది, లేకపోతే ఇప్పుడు వెంటనే డిలీట్ చేస్తాడు చూస్తే. నిజంగా వీడు నిజాయితీ పరుడు, వీడు చెప్పేయన్నీ నిజాలు అయితే వీడు నెగిటివ్ కామెంట్స్ ఎందుకు డిలీట్ చేస్తున్నాడు? ఓన్లీ వాడి గురించి పొగిడే కామెంట్లే ఉంచుకుంటాడు. ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ అన్నిటిని డిలీట్ చేస్తాడు. ఎందుకు? వాడు నికార్స్ అయినవాడు కాదు కాబట్టి, వాడు చెప్పేవన్నీ అబద్ధాలు కాబట్టి. వీడి వీడియోలో ఏదో చెప్తున్నాడు, విందాము. సంతోష్ చౌదరి అండ్ మిగతా అసోసియేట్స్ అందరూ మార్చి 5 వరకు వెయిట్ చేయండి. ఓ రోజు మీటింగ్ పెట్టుకొని ఆ 4 ప్రాజెక్టులు మీకు ఒక్కో ప్రాజెక్ట్ దగ్గర 5 మందిని పెడతాను. ఇంకో 20 ప్రాజెక్టులు సైన్ చేస్తున్నాను. ఆ ప్రాజెక్ట్స్ నేను తీసుకునేది ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ ఓన్లీ మీ కొరకే. నేను నా ట్రైనింగ్స్ సరిపోతాయి. సంతోష్ చౌదరి అండ్ అసోసియేట్స్ అంట. ఇప్పుడు ఈ కొత్త పేరు వచ్చింది మళ్ళీ, సంతోష్ చౌదరి అంట. మొన్నటిదాకా ఏం చెప్పాడు? విద్యాసాగర్, నార్సింగి అని చెప్పాడు కదా. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళు సంతోష్ చౌదరి అంట. వీళ్ళు ఎన్ని రోజులు ఉంటారు? వీడి గురించి నిజాలు తెలుసుకునేదాకా ఉంటారు. ఆ తర్వాత వీళ్ళు కూడా జంపు, మళ్ళీ కొత్త వాళ్ళని పడతాడు అనమాట. వీడు బతికే అంత కొత్త వాళ్ళని పడతా ఉంటాడు. వాళ్ళకి వీడి గురించి తెలియగానే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వీడు ఇప్పుడు ఏం చెప్తున్నాడు వీడియోలో, వాళ్ళ కోసమే తీసుకుంటున్నాడంట వీడు ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్. వీడికైతే వీడి ట్రైనింగ్లే సరిపోతాయంట. వాళ్ళ కోసమే తీసుకుంటున్నానని చెప్తున్నాడు కదా. వీడు చేయనని చెప్తున్నాడు కదా. ఎందుకు చేయడంటే వీడేదో పెద్ద త్యాగిలాగా చెప్తున్నాడు కదా మాటలు. అది కాదు, నిజం ఏంటంటే వీడికి అసలు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయటమే రాదు. వీడిదంతా యూట్యూబ్, గూగుల్ నాలెడ్జ్, అందులో చూసి మ్యాటర్ రాసుకొని ట్రైనింగుల్లో బట్టి అప్పచెప్తుంటాడు. అంతకు మించి వీడికి రియల్ ఎస్టేట్ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది జీరో. అందుకనే వీడు నేను ఓన్లీ ట్రైనింగులు చేసుకుంటాను, ఎక్స్క్లూజివ్ మార్కెటింగ్ మీకోసం తీసుకుంటున్నాను అని కబుర్లు చెప్తున్నాడు. ఏదో వీడు వాళ్ళందరినీ ఉద్ధరిస్తాను అన్నట్టు చెప్తున్నాడు. వీడు ఎంత మాత్రం ఉద్ధరిస్తాడో ఇంతకుముందు మొన్నటిదాకా వీడితో ఉన్న విద్యాసాగర్ని అడిగితే చెప్తాడు. వాళ్ళని ఉద్ధరించాడు కదా. ఇప్పుడు ఈ సంతోష్ చౌదరి అనే వాళ్ళు ఇంకా మిగిలిన వీడి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళందరూ ఒకసారి విద్యాసాగర్ అనే అతన్ని కాంటాక్ట్ చేసి వీడు వాళ్ళని ఎంత ఉద్ధరించి వదిలేశాడో చెప్తే వాళ్ళకి తెలుస్తుందన్నమాట. వాళ్ళని కొన్ని నెలలు వాడుకొని వదిలేశాడు. ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకొని వీళ్ళని కొన్ని నెలలు వాడుకుంటాడు. వీడు మనుషుల్ని అవసరానికి వాడుకోవడానికి మాత్రమే వీడికి మనుషులు కావాలి. వీడు మాత్రం ఎవ్వరికి 1 పైసా హెల్ప్ చేయడు. సో వీడి దగ్గరికి వెళ్ళాలనుకునే వాళ్ళు, వీడేదో మిమ్మల్ని ఉద్ధరిస్తాడు అని ఊహించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నిజాలు తెలుసుకొని అప్పుడు వీడితో వర్క్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.